యేసయ్యా వందనాలు యేసయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈరోజు క్రిస్మస్ కదయ్యా, మరి మీరు మమ్మల్ని ప్రేమించి ఈ లోకంలో జన్మించారు కదయ్యా. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా నేను అనేక మంది గెస్టులను పిలిచానయ్యా. మరి మీరు కూడా మా ఇంటికి రండేసయ్యా. మీకు తెలుసు కదయ్యా, మీరంటే నాకు ఎంత ఇష్టమో. మీ తర్వాతే ఏదైనా, మీ తర్వాతే ఎవరైనా. ప్లీజ్ వేసయ్యా, మా ఇంటికి రండేసయ్యా. ప్లీజ్ వేసయ్యా, ఒకసారి మా ఇంటికి రండేసయ్యా. మీరు మా ఇంటికి వస్తే మాకు ఎంతో సంతోషం వేసయ్యా. ప్లీజ్ వేసయ్యా, రండేసయ్యా. ప్లీజ్ వేసయ్యా, మా ఇంటికి ఒకసారి రండేసయ్యా. అమ్మా ప్రశాంతి, నీ ప్రార్థన నేను విని ఉన్నాను. నీవు చేసిన మనవి నేను అంగీకరించాను. నీవు అడిగినట్టే ఈరోజు నేను మీ ఇంటికి రాబోతున్నాను. ఏసయ్య, ఏసయ్య, మీరు మా ఇంటికి రాబోతున్నారు. చాలా సంతోషం ఏసయ్య. ఈ విషయం వెంటనే అందరికీ చెప్పాలి. అసలు ఈ పని పిల్ల ఎక్కడుందో? కవిత, కవిత, అమ్మగారు అమ్మగారు ఎందుకలా అరుస్తున్నారు? ఎక్కడున్నావు? వంటగదిలో ఉన్న అమ్మగారు. సరే సరే, ఈరోజు అసలే మన ఇంటికి ఏసే వస్తున్నారు. మన ఇంటికి ఏసీ వస్తున్నారా? అవును, నాకు కూడా ఏసీ అంటే చాలా ఇష్టం అమ్మగారు. నేను కూడా ఏసీతో మాట్లాడతాను అమ్మగారు. ఏసీ వస్తుంది నీకోసం కాదు, నా కోసం. ఏసీ మీకోసమే కాదు అమ్మగారు, అందరి కోసం వస్తున్నారు. ఈ పిల్లకి మాటలు ఎక్కువ, పని తక్కువ. సరే సరే సరే, నువ్వు వెళ్ళి వెంటనే పైకి వెళ్ళి అయ్యగారికి, పిల్లలకి, అందరికీ చెప్పు ఈరోజు సినిమాలు సీరియల్స్ చూడొద్దని, గొడవలు పడొద్దని, పిల్లల దగ్గర ఉన్న ఫోన్స్ తీసుకుని దాచేసే. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూడొద్దని చెప్పు. సరే అమ్మగారు. సరే, అలాగే ఈరోజు మన ఇద్దరం గొడవ పడద్దే, నేను గట్టిగా తిట్టాను. మన ఇద్దరం ప్రేమగా ఉందామే. అసలు ఈరోజు మన ఇంటికి ఏసే వస్తున్నారు. సరే అమ్మగారు. మళ్ళా ఏసయ్య, ఈ ఒక్కరోజు మా అమ్మగారి చేతిలోండి తిట్లు తప్పించావా. థ్యాంక్ యూ ఏసయ్య, థ్యాంక్ యూ. అసలే ఈరోజు మా ఇంటికి ఏసే వస్తున్నారు. ఎలా రిసీవ్ చేసుకోవాలో ఏంటో చాలా టెన్షన్గా ఉంది, కంగారుగా ఉంది. మా ఇంటికి ఫస్ట్ టైం ఏసే వస్తున్నారు. ఎలా ఎలా వస్తున్నా. ఏ ఆగు, ఎక్కడికి? ఏసీ వచ్చినట్టు అమ్మగారు, తలుపు తీస్తా. ఏసీ వస్తే నువ్వు తీస్తావేంటి డోరు? నేనే తీయాలి. సరే అమ్మగారు. ఏసీ వచ్చారేమో. ఎవరు నువ్వు? అమ్మా, మీ ఇంట్లో ఏమైనా పని ఉంటే ఇవ్వండి అమ్మా. నా భర్త చనిపోయాడు, నాకు చిన్న పిల్లలు ఉన్నారు. ఎవరైనా ఏదైనా పని ఉంటే ఇవ్వండి అమ్మా. చూడ్డానికే చాలా చండాలంగా ఉన్నావు. నీ వాలకం చూస్తుంటేనే చిరాకు వస్తుంది. పైగా విధవరాలు అంటున్నావు. నిన్ను పనిలో పెట్టుకుంటే నీ విధవ ముఖం చూడలేక నేను రోజంతా చావాలి. వెళ్ళవమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా పొద్దున్నే వస్తారు, ఎక్కడి నుంచి వస్తారో ఏంటో, ఏదో మొక్క వేసుకొని. పని లేదు, గిని లేదు. వెళ్ళవమ్మా. పని ఇవ్వచ్చు కదమ్మా, చాలా పని ఉంది. సరే అంతా నాతోనే చేయించుకుంటుంది. ఎవరో వచ్చినట్టున్నారు. ఈసారైనా ఏసయ్యేమో. ఏసయ్యా, ఎవరమ్మా నువ్వు? అమ్మా, నేను దిక్కులేని దానను, అనాథను, ఎవరు లేరు నాకు. ఎన్నో రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నానమ్మా. ఒక 4 రోజులు మీ ఇంట్లో తలదాచుకోవడానికి స్థలమని ఇవ్వగలరా? ముందు దూరం కూడా తగ్గమ్మా ఫస్ట్. అయినా దిక్కులేని వాళ్ళందరినీ చేర్చుకోవడానికి నా ఇల్లు ఏమైనా సత్రం అనుకుంటున్నావా? నా ఇంటి ముందు ఏమైనా సత్రాన్ని బోర్డు పెట్టానా ఏంటి? పెట్టింది క్రిస్మస్ స్టారేగా. అది కాదమ్మా, పోనీ ఒక 2 రోజులన్నా. పని లేదు గిన్నెలు తెలియలేవమ్మా. దిక్కులేందని అంటుంది కదమ్మా, పని ఇవ్వచ్చు కదా. అంత ప్రేమ ఉంటే మీ ఇంట్లోనే పెట్టుకోవచ్చుగా. సరేలే అమ్మగారు. ఈ పిల్లకి అన్ని మాటలు ఎక్కువే. ఏంటో ఎవరెవరో వస్తున్నారు, ఏసీ వస్తారనుకుంటే ఎప్పుడు వస్తారో ఏంటి ఏసీ. ఈసారైనా ఏసీ వచ్చారేమో. ఏసయ్యా, ఎవరి తల్లి నువ్వు? అమ్మా, ఆహారం లేక చాలా రోజులైందమ్మా. ఆకలితో ఉన్నాను. నేను నా బిడ్డ 4 రోజుల నుంచి ఆకలితో ఉన్నాం. బ్రతుకు తెరువు కోసమని మా ఊరు విడిచి పట్టణానికి వచ్చాం. చాలా ఆకలితో ఉన్నామమ్మా. తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు కూడా లేదు. అమ్మా, తినటానికి ఏదైనా ఉంటే పెట్టండి అమ్మా.
అయినా పండగ పూట వండుకున్న వంటలన్నీ నీకు పెడితే వస్తున్న ఏసీకి ఏం పెట్టాలి? వెళ్ళవమ్మా. అమ్మా కనీసం నాకు కాకపోయినా నా బిడ్డకైనా అన్నం పెట్టాను అమ్మా. తల్లి లేదు పిల్లలు లేదు, వెళ్ళవమ్మా ఇక్కడి నుంచి. అమ్మా వెళ్ళవమ్మా. ఏంటో ఎక్కడెక్కడి నుంచి తగలెడతారో పొద్దున్నే నా ఇల్లే కనిపించినట్టుంది వీళ్ళకి. చిచ్చి, ఈ ఏసీ కోసం ఎదురు చూస్తుంటే ఎవరెవరో వస్తున్నారు. ఏంటో ఏసయ్యా, ఏంటి ఏసయ్యా, ఎవరెవరో వస్తున్నారు మా ఇంటికి, మీరు మాత్రం రావట్లేదు. మా ఇంటికి రండి ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా. అమ్మ ప్రశాంతి, నేను ఇప్పటికే 3 సార్లు మీ ఇంటికి వచ్చాను, కానీ నీవు నన్ను లోపలికి రానివ్వలేదు. ఈ దిక్కులేని వారిని, విధవరాలిని, అలాగే పేదలను చేర్చుకుంటే నీవు నన్ను చేర్చుకున్నట్టే. కానీ నీవు వారికి వెళ్ళగొట్టావు. అయ్యో అవునా ఏసయ్యా, బుద్ధి లేని దాన్ని. అయ్యా నిన్ను గ్రహించుకోలేకపోయానయ్యా. అయ్యా ఈసారి తప్పకుండా రండి ఏసయ్యా, నేను ఖచ్చితంగా చేర్చుకుంటానయ్యా. ప్లీజ్ ఏసయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ఈసారి రండి ఏసయ్యా మా ఇంటికి. సరే, నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. మరలా నేను నీ ఇంటికి వస్తున్నాను. థ్యాంక్స్ ఏసయ్యా, థ్యాంక్స్ ఏసయ్యా. సరే కవిత, ఏం చేస్తున్నావు? అమ్మగారు చెప్పండి అమ్మగారు. సరే ఏసీ మన ఇంటికి వస్తున్నారు, ఇప్పుడే నాతో చెప్పారు. నువ్వు ఘనమైన ఏర్పాట్లు చేయాలి, సరేనా? సరే అమ్మగారు. ఈసారైనా ఏసీ వచ్చారేమో. ఏసయ్యా, రండి రండి ఏసయ్యా, రండి రండి ఏసయ్యా, కూర్చోండి. కవిత, అమ్మగారు. ఏసీకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. ఓకే అమ్మగారు. అమ్మయ్య, ఏసీ వచ్చేసారు, చాలా సంతోషంగా ఉంది. ఏసయ్య, మీరంటే నాకు చాలా ఇష్టం ఏసయ్య. మీరంటే మీ తర్వాతే మా ఇంట్లో ఎవరైనా ఏసయ్య, మీ తర్వాతే ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ ఏసయ్య మా ఇంటికి వచ్చినందుకు. ఏసయ్య ఒక్క నిమిషం ఏసయ్య, ఎవరో వచ్చినట్లున్నారు. ఓ సెలబ్రిటీ ఐశ్వర్య గారు, రండి 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 రండి. అసలు మీ షోస్ అంటే నాకు ఎంతో పిచ్చి. అసలు మీ షో వచ్చిందంటే చర్చ్ అయినా మానేస్తాను, కానీ మీ షో ముందు మాత్రం కూర్చొని చూస్తూనే ఉంటాను. అసలు మీ నటన, మీ యాక్టింగ్ చూస్తూ ఉంటే ఆకలి, ఫాస్టింగ్ ప్రేయర్ అయినా మానేస్తాను, కానీ తిండి తిప్పలు కూడా గుర్తుకు రావు. అంత ఇష్టం మీరంటే నాకు ఎంత ఫేవరెట్ సెలబ్రిటీ మీరు. థ్యాంక్ యూ. రండి రండి కూర్చోండి, రండి కూర్చోండి. ఏంటి, నేను ప్రపంచమంతా నా సైడ్ చూస్తుంది, ఇంత అందగత్తెని ఐశ్వర్యరాయని నేను సెకండ్ ప్లేస్లో కూర్చోవాలా? కుదరదు. కూర్చుంటే ఫస్ట్ ప్లేస్లోనే కూర్చుంటాను. అవును కదూ, అసలే నా ఫేవరెట్ సెలబ్రిటీ. నన్ను ఎంతో ప్రేమించి మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఈమెను ఇక్కడ కూర్చోబెడితే మళ్ళీ వెళ్ళిపోతారేమో. సరే, ఈసారికి ఏసీని రిక్వెస్ట్ చేసుకుందాం. ఒక్క నిమిషం అండి. ఏసయ్య, మీరంటే నాకు ఎంతో ఇష్టం ఏసయ్య. ఈ ఒక్కసారికి ఈ చైర్లో వచ్చి కూర్చుంటారా? కూర్చోండి. కవిత, అమ్మగారు. మన సెలబ్రిటీకి ఏబీసీ చూసి ఇవ్వు. సరే అమ్మగారు. ఎవరో వచ్చినట్టున్నారు. ఓ డాక్టర్ గారు, మీరా? రండి రండి. అసలే మీరు చాలా ఫేమస్ డాక్టర్, అలాగే మీ హస్తవాస ఎంతో మంచిది. మీరు అలా మీ చేతితో చనిపోయే రోగి మీద కూడా చేయి వేస్తే లేచి కూర్చుంటాడు. మీరు మా ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. రండి 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 కూర్చోండి. నేను వరల్డ్లోనే నెంబర్ 1 డాక్టర్, అలాంటిది నన్ను 3rd ప్లేస్లో కూర్చోబెడతావా? అట్లీస్ట్ 2nd ప్లేస్ అన్నా ఇవ్వచ్చు కదా. అవును, అసలే ఈయన చాలా ఫేమస్ డాక్టర్. ఈయన మళ్ళీ ఇక్కడ కూర్చోబెడితే నాకు ఏదైనా రోగమో రోస్టో వస్తే ఎవరు చూస్తారు? సరే, ఈ ఒక్కసారి కేసీని రిక్వెస్ట్ చేసుకుందాం. ఏసయ్య, ఒక్కసారి మీరంటే నాకు ఎంతో ఇష్టం ఏసయ్య. ఈ ఒక్కసారికి మీరు ఇక్కడికి వచ్చి కూర్చుంటారా? డాక్టర్ గారు, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. మీరేంటి చిక్కిపోయినట్టున్నారా? అంత బాగానే ఉందా? నేను బాగున్నానండి.
కూర్చోండి. కవిత, అమ్మగారు. డాక్టర్ గారికి మంచి యాపిల్స్ కట్ చేసి పెట్టు. సరే అమ్మగారు. అసలే డాక్టర్ గారికి హెల్త్ మీద చాలా కాన్షియస్ ఎక్కువ. ఓకే అమ్మగారు. హే, ఎవరో వచ్చినట్టున్నారు. హే, లలితాదేవి గారు, మీరా? అసలే మీరు చాలా పెద్ద ధనవంతురాలు. రండి రండి. మీరు అలా నడిచొస్తుంటే ఒక బంగారుగానే నడిచొచ్చినట్లే ఉంది. అయినా మీలాంటి వాళ్ళు మా పక్కనుంటే ఆ హోదానే వేరు. ఊరికా రండి రండి, కూర్చోండి. ఏంటి ఇక్కడ నా స్టేటస్కి నా రేంజ్కి నీవు నాకు ఇచ్చే స్థానం ఇదా? ఛే! అవును కదూ, అసలే పెద్ద ధనవంతురాలు. అసలు మా అమ్మాయికి కూడా ఈ మధ్య పెళ్లి సంబంధం కుదిరింది. ఏదైనా అవసరం వస్తే అక్కడికి వస్తుంది. సరే, ఈ ఒక్కసారికి ఏసైనా రిక్వెస్ట్ చేసుకుందాం. ఏసయ్య, మీరంటేనే నాకు చాలా ఇష్టం ఏసయ్య. మీ తర్వాత ఎవరైనా, మీ తర్వాత ఏదైనా, ఈ ఒక్కసారికి మీరు పక్కకు వచ్చి కూర్చుంటారు. రండి రండి లలితాదేవి గారు, కూర్చోండి. కవిత, అమ్మగారు. అమ్మగారు. లలితాదేవి గారికి మంచి జ్యూస్ ఇవ్వమ్మా. సరే అమ్మగారు. చాలా సంతోషంగా ఉంది. మా ఇంటికి అంతా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఈరోజు. ఎవరో వచ్చినట్టున్నారు. ఓ, మా కాబోయే అల్లుడు గారు, రండి రండి. అసలే మా అంతస్తుకి హోదాకి తగిన అబ్బాయి మీరు. అందుకే సంబంధం రాగానే ముందు వెనుక చూడకుండా ఖాయం చేసేసాం. రండి రండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. రండి రండి, కూర్చోండి. ఏంటి కాబోయే అల్లుడిని నాకు ఇచ్చే స్థానం ఇదేనా? అవును కదూ, అసలే కాబోయే అల్లుడు. మళ్ళీ ఇక్కడ ఈ స్థానం ఇవ్వకపోతే పెళ్ళి క్యాన్సిల్ చేసేస్తాడేమో. మా పరువు పోతుంది. సరే, ఈ ఒక్కసారికి ఏసైని రిక్వెస్ట్ చేసుకుందాం. ఏసయ్య, మీరంటేనే నాకు చాలా ఇష్టం ఏసయ్య. మీ తర్వాతే ఎవరైనా, మీ తర్వాతే ఏదైనా, ఈ ఒక్కసారికి ఇక్కడికి వచ్చి కూర్చుంటారా? అల్లుడు గారు, రండి రండి, కూర్చోండి. కవిత, అమ్మగారు. అమ్మగారు. మన ఇంటికి కాబోయే అల్లుడు గారు వచ్చారు. ఎక్కడ మైరా తగ్గకూడదు. సరే అమ్మగారు. అల్లుడు గారికి ఏం కావాలి దగ్గర నుండి చూసుకో. సరే అమ్మగారు. ఎవరో వచ్చినట్టున్నారు. ఓ, ఎమ్మెల్యే సంధ్యారాణి గారు. ఎమ్మెల్యే సంధ్యారాణి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఎమ్మెల్యే సంధ్యారాణి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఎమ్మెల్యే సంధ్యారాణి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఈసారి కూడా మీరు నన్ను ఎంతో ప్రేమించి మీ అమూల్యమైన ఓటు నాకే వేయాల్సిందిగా కోరుచున్నాను. అయ్యో, ఖచ్చితంగా మావే కావు, మా కాలనీ వాళ్ళందరూ ఓట్లు మీకే వేసి గెలిపిస్తాం. మీలాంటి సహాయం నాకు ఎప్పుడూ ఉండాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. రండి ఎమ్మెల్యే గారు, రండి ఇక్కడ కూర్చోండి. ఏంటి, నేను వెనక కూర్చోవాలా? అసెంబ్లీలోనే నాకు మొదటి స్థానం ఇస్తారు. అవును కదూ, అసలే ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఏమైనా ఇక్కడ కూర్చోబెడితే మాకు ఏదైనా రేపొద్దున ల్యాండ్ శాంక్షన్స్ కావాలంటే, ఏమైనా సంతకాలు కావాలంటే మాకు ఎవరు చేస్తారు? ఈవిడే కదా. సరే, ఈ ఒక్కసారి కేసీని రిక్వెస్ట్ చేసుకుందాం. ఏసయ్య, మీరంటే నాకు చాలా ఇష్టం ఏసయ్య. మీ తర్వాతే ఏదైనా ఎవరైనా, ఈ ఒక్కసారికి పక్క చీరలెక్కలు కూర్చుంటారా? కవిత, అమ్మగారు. అమ్మగారు. ఎమ్మెల్యే గారికి ఏం కావాలో చూడమ్మా. సరే అమ్మగారు. ఎవరో వచ్చినట్టున్నారు. పంతులు గారేంటి ఇప్పుడు వచ్చాడు? అసలు ఇంట్లో ఏసీ ఉన్నాడు కదా, ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. పంతులు గారు, మీరా? రండి రండి, ఎలా ఉన్నారు? నాకేమమ్మా, బేషుగ్గా ఉన్నాను. ప్రయాణం బాగా జరిగిందా? అమ్మా, అద్భుతంగా జరిగిందమ్మా. రండి రండి.
ఏంటి ఇలా వచ్చారు? అంటే అలా ఇంటికి పోతుంటేను మన ఇల్లు కనిపించింది. ఎలాగూ త్వరలోనే మన అమ్మాయికి మంచి ముహూర్తం చూద్దాం అనుకుంటున్నాం కదా. ఒక బేషూకైన డేట్ ఒకటి ఉందమ్మా. మరి నువ్వు సరే అంటే అది చేసుకుందాం మరి ఆ డేట్కి. ఖచ్చితంగా ఖచ్చితంగా. ముందు మనం కూర్చొని మాట్లాడుకుందాం ఇవన్నీ కూడా. రండి అయ్యో కాదమ్మా, ఆ ఈశాన్య మూల బరువెందుకమ్మా? వాస్తు ప్రకారం అది అంత కరెక్ట్ కాదు. అయ్యో నేను పెట్టలేదు పంతులు గారు, నేనైతే అసలు పెట్టను కదా, మా పిల్లలు పెట్టుంటారు. ఈ పిల్లలు అంతే అల్లరి. రండి కూర్చోండి, రండి ఇక్కడ కూర్చోండి. అమ్మా అయ్యో అమ్మా, నేను ఇక్కడ వాస్తు ప్రకాశం ఈ సీట్ అస్సలు బాగలేదమ్మా. ఇదిగో ఇదైతే ఉందే మంచి బేషుకైన ప్లేస్ అది. అక్కడైతే నాకు సరే, మరి లేదంటే మరి వెళ్ళిపోతా. అవును కదూ, అసలు ఈ ఏసైకి మంచి రోజు లేదు పాడు లేదు, ఏ పౌర్ణమి ఉండదు అమావాస్య ఉండదు. అదే పంతులు గారు అయితే మా అమ్మాయికి మంచి దివ్యమైన ముహూర్తం పెడతారు. సరే ఈసారికి ఏసైని రిక్వెస్ట్ చేసుకుందాం. ఏసయ్య మీరంటేనే చాలా ఇష్టం ఏసయ్య, మీరు ఈ ఒక్కసారికి కొంచెం చైర్లో కూర్చుంటారా, పక్క చైర్లో? అది ఇది కరెక్ట్ అయిన ప్లేసు. కవిత అమ్మగారు, పంతులు గారికి ఎండనబడి వచ్చారు, చల్లటి మజ్జిగ ఇవ్వమ్మా. సరే అమ్మగారు. ఎవరో వచ్చినట్టున్నారు. ఓ స్నేహ గారా, రండి రండి. ఇవిడెవరో తెలుసా? ఉమెన్స్ క్రికెటర్లో మొన్ననే ఉమెన్స్ క్రికెటర్ కేటగిరీలో వరల్డ్ కప్ సాధించారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఉమెన్స్ క్రికెటర్కి ఉన్న క్రేజే వేరు. థ్యాంక్ యూ. అసలు ఈవిడ మ్యాచ్ వచ్చిందంటే సండే చర్చ్ అయినా మానేస్తాను, కానీ వన్ డే మ్యాచ్ అసలు మిస్ కాను. ఓ అవునా? మీరు అలా సిక్స్లు కొడుతుంటే ఆ బాల్ వెనకాలే పరిగెత్తాలనిపిస్తుంది. నా కోసం ఒక సిక్స్ కొడతారా? వావ్, చాలా బాగుంది, చాలా బాగుంది. రండి కూర్చోండి. రండి ఇక్కడ కూర్చోండి. ఇక్కడ కూర్చోవాలా? నీకోసం నా ప్రాక్టీస్ అంతా ఆపుకొని డైరెక్ట్గా గ్రౌండ్ నుంచి ఇక్కడికి వస్తే నాకు ఈ ప్లేస్ ఇస్తావా? నో. అవును కదూ, వీడికి ప్లేస్ ఇస్తే ఎలాగా? అసలే వరల్డ్ కప్ సాధించారు. సరే ఈ ఒక్కసారి కేసుని రిక్వెస్ట్ చేసుకుందాం. ఏసయ్య మీరంటేనే చాలా ఇష్టం ఏసయ్య మాకు. ఈ ఒక్కసారికి ఈ పక్క చైర్లోకి వచ్చి కూర్చుంటారా? ఇప్పుడు కూర్చోండి. కవిత అమ్మగారు. స్నేహ గారికి మంచి ప్రోటీన్ షేక్ ఇవ్వు. సరే అమ్మగారు. జ్యూస్ ఎలా ఉందండి? బాగుందా? ఎవరో వచ్చినట్టున్నారు. హే సౌమ్య ఎలా ఉన్నావు? నా బెస్ట్ ఫ్రెండ్. ఎలా ఉన్నావు? బాగున్నాను ప్రశాంతి. ఏంటి ఇలా చిక్కిపోయావు? సరిగ్గా తినట్లేదా ఏంటి? గ్లామర్గా ఉంటే చిక్కుపోయావంటావేంటి? ఓపో, ఎక్కడ జాబ్ చేస్తున్నావేంటి? హైదరాబాద్లో చేస్తున్నా. తిన్న నా ప్రాణ స్నేహితురాలు, మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. సరేనే రా, అసలే ఎండను పడి వచ్చి ఉంటావు, రిలాక్స్ అవ్వదు కానీ రా ఇక్కడికి వచ్చి కూర్చో. ఏంటి, నాకు అసలు స్థలమే లేదు ఇక్కడ. నేను ఎలా కూర్చోవాలి? ఇంతమందికి స్థలం ఉంది. నేను నీ ప్రాణ స్నేహితురాల్ని, చిన్ననాటి స్నేహితురాల్ని, నాకు స్థలం లేదు. నేను ఎక్కడ కూర్చోవాలి? అవును కదూ, అసలే చిన్ననాటి స్నేహితురాలు. నాకు ఏదైనా ఆపదొస్తే దీని సహాయం నాకు ఎంతో అవసరం. సరే ఒక్కసారి కేసీని రిక్వెస్ట్ చేసుకుందాం. ఏసయ్య మీరంటే నేను ఎంతో ఇష్టం ఏసయ్య, మీరు కొంచెం పక్క సర్దుకుంటారు. అమ్మగారు నీళ్ళు తాగండి అమ్మగారు. థ్యాంక్ యూ కవిత. కవిత, నా బెస్ట్ ఫ్రెండ్ సౌమ్య వచ్చింది, తనకి ఏం కావాలి దగ్గర నుంచి చూడమ్మా. సరే అమ్మగారు.
మీరంతా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలే లోకంలో వరల్డ్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళంతా మా ఇంట్లో ఉండడం వల్ల మా ఇల్లంతా కలకలాడుతుంది. కవిత, అమ్మగారు అమ్మగారు అసలే మన ఇంటికి చాలా గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. వాళ్ళకి ఎక్కడా కూడా ఎలాంటి మర్యాద తగ్గకూడదు, ఘనంగా ఉండాలి అన్నీ కూడా. దగ్గర నుండి చూసుకో. సరే అమ్మగారు. ట్రిన్ 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 ట్రిన్. కాల్ వస్తున్నట్టుంది, ఒక్క నిమిషం. హలో హలో, ప్రశాంతి గారేనండి మాట్లాడేది? అవునండి, నేనే, చెప్పండి. మేము గవర్నమెంట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే. మీ ఆస్తులన్నిటినీ గవర్నమెంట్ జప్తు చేసిందండి. ఇప్పుడు మీరు ఉంటున్న ఇంటిని కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. ఉన్న పలంగా మీరు ఇంటిని ఖాళీ చేయాలి. ఏంటి, మా ఆస్తులన్నీ జప్తు చేశారా? ఆఖరికి ఉంటున్న ఇంటిని కూడానా ఖాళీ చేయాలా? ఆస్తులన్నీ పోయాయంట. ఏంటి విషయం అసలు? ఇలా జరిగింది? అది ఎలా జరిగింది? ఆస్తులన్నీ పోయాయంట. మేమంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇది కూడా పోయిందంట. ఎట్లా జరిగింది? అయ్యో, ఎలా? అయినా ఏముందిలే, నాకు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళంతా తలో చెయ్యి వేస్తే చిటికలో అయిపోతుంది. అల్లుడు గారు, చెప్పండి. ఇక్కడికి వెళ్ళిపోతున్నారు? అయినా మీ ఆస్తుపాస్తులని చూసి ఈ సంబంధానికి ఒప్పుకున్నాను. అవే లేనప్పుడు మీరెందుకు, ఈ సంబంధం ఎందుకు? ఈ పెళ్లి క్యాన్సిల్. అలా కాదు అల్లుడు గారు. అయ్యో, మా హోదాకి అంతస్తుకి చూసి ఒక అబ్బాయిని చూసాము. మా అమ్మాయి పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, నేను కూడా వెళ్ళొస్తానమ్మా. మరి అయ్యో పంతులు గారు, మీరెక్కడికి? పిల్లే లేనప్పుడు ఇంకా నేను ఏం చేస్తానమ్మా? వెళ్ళొస్తా మరి, జాగ్రత్త. పంతులు గారు కూడా వెళ్ళిపోయారు. లలితాదేవి గారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నా స్టేటస్కి రేంజ్కి నువ్వు సరితూగట్లేదమ్మా. నేను నాతో తూగు వాళ్ళకి మాత్రమే స్నేహం చేస్తాను. అయినా అన్నీ పోయాక నీతో నాకేం పని చెప్పు? నీతో ఉంటే నా స్థాయి కూడా తగ్గిపోతుంది. ఉంటాను తల్లి, ఉంటాను. అలా కాదు లలితాదేవి గారు, అందరూ వెళ్ళిపోతున్నారు. అయినా ఏంటి, ఎక్కడికి? మీరెక్కడికి ఐశ్వర్య గారు? హలో హలో, అదే నాకు రేపు అర్జెంట్ షూట్ ఉంది. సరే వెళ్ళొస్తాం. ఓకే, బాయ్. సర్లే, అయినా మాకు ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే ఒక్క సంతకం పెడితే 1కి 2 నిద్దలు సంపాదించుకోవచ్చు. సరే ప్రశాంతి, బాయ్. మరి నాకు ప్రాక్టీస్ టైం అయింది. మీరెక్కడికి? సారీ ప్రశాంతి. సర్లే, వెళ్ళే వాళ్ళని ఏం చేస్తాం? అయినా మాకు ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఒక్క సంతకం పెడితే చాలు, అన్నీ మేము తిరిగి సంపాదించుకుంటాం. అయినా బిజినెస్ అన్నాక లాభ నష్టాలు వెరీ కామన్. మీరెక్కడికి సంధ్యారాణి గారు? నాకు ఇంకా ప్రజావేదిక టైం అవుతుంది, వెళ్తానండి. అలా కాదు సంధ్యారాణి గారు, నా ఆస్తులన్నీ పోయాయి. మీరు ఒక్క సంతకం పెడితే మావన్నీ కూడా తిరిగి వస్తాయి. మీరు మరలా ఓటేసి నన్ను గెలిపించాక ఫస్ట్గా నేను చూసేది మీ ఫైలేనండి. అలా కాదు, నేనేం చేయలేనండి. అలా కాదు సంధ్యారాణి గారు, ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయారు. నేను వీళ్ళందరినీ ఎంతో నమ్మాను, నా కష్టకాలంలో సహాయం చేస్తారని. ఏంటి ఇలా జరిగింది? ట్రిన్ 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 ట్రిన్. ఫోన్ వస్తున్నట్టుంది. హలో, మీరు తమ్మిశెట్టి ప్రశాంతి గారేనండి? అవునండి. నేను హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నానండి. చెప్పండి.
లాస్ట్ వీక్ మీరు ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నారు కదండి, అవునండి. ఆ రిపోర్ట్స్ వచ్చాయి. అందులో మీ హార్ట్లో 2 హోల్స్ ఉన్నాయండి, పెద్దవి. మీ ప్రాణానికి 1 మంత్ కూడా గ్యారంటీ లేదండి. మీ రిపోర్ట్స్ మీ వాట్సాప్కి పంపిస్తాను, చూసుకోండి, జాగ్రత్త. ఇదేంటి 2 హోల్స్ అంటున్నారు? నేను దుక్కలాగా ఉన్నాను, నేను ఎందుకు చేస్తాను? చేస్తే వాళ్ళు చేస్తారు కానీ. అయినా డాక్టర్ ఉన్నాడు కదా మా ఇంట్లో, డాక్టర్కి చూపిస్తాను. డాక్టర్ గారు కొంచెం ఒకసారి ఈ రిపోర్ట్స్ చూడండి. అసలు ఈ రిపోర్ట్స్తో అండి బ్రతకడం కష్టం తెలుసా అండి? నేనే కాదు, ప్రపంచంలో ఏ డాక్టర్ మిమ్మల్ని స్వస్థపరచలేరు. మీరు సరిగా చూసి చెప్పండి. సరిగ్గానే చూస్తున్నానండి, ఇవి మీ రిపోర్ట్సే కదా? నా పేరే, నా రిపోర్ట్సే. మీ హార్ట్లో 2 హోల్స్ ఉన్నాయండి, నేను బాగు చేయలేను. అది కాదండి, మీరు డాక్టర్ గారు కదా, మీరు అసలే మంచి హస్తవాసున్న డాక్టర్. కానీ నేను దేవుణ్ణి కాదు కదండి, నేనేం చేయలేను. సరే సరే ప్రశాంతి గారు, మీ ఆరోగ్యం జాగ్రత్త. డాక్టర్ గారు కూడా వెళ్ళిపోయారు. నాకు నిజంగానే 2 హోల్స్ ఉన్నాయా? నేనే నమ్మలేకపోతున్నాను. సౌమ్య ఏంటి ఎందుకు వచ్చావు? నేను వెళ్తున్నాను. ఎక్కడికి? అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ ఉన్నారు, నేను కూడా అంతే. అదేంటే నా కష్టకాలంలో ఆదుకోవాల్సింది ఫ్రెండ్సే కదే, నా ప్రాణ స్నేహితురాలు కదే, నా ప్రాణం ఉన్నంత వరకన్నా ఉండవే. సారీ ప్రశాంతి. సౌమ్య అందరూ వెళ్ళిపోయారు. నన్ను ఎంతో ప్రేమిస్తున్నారని వీళ్ళందరినీ పిలిచాను. నా కష్టకాలంలో వీళ్ళెవరూ లేకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఈరోజు కర్రీలు చాలా బాగా కుదిరినాయి కదా అమ్మగారు. ఏమైంది అమ్మగారు అలా ఉన్నారు? కవిత, మా ఆస్తులన్నీ పోయాయి. నా హార్ట్లో 2 హోల్స్ ఉన్నాయి. అవునా అమ్మగారు? నేను ఇంకా 1 మంత్లో చచ్చిపోతున్నాను. నేను ఇప్పుడు ఏం చేయాలి? అందరూ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారమ్మారు, కానీ ఆ ఏసైని మాత్రం మీరే వెళ్ళగొట్టారు. అవును కదా, ఏసై ఎక్కడ? ఇంకెక్కడ ఏసైమ గారు, ఎప్పుడో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? అయ్యో ఎంత పాపిస్తుందాన్ని, ఎంత బుద్ధి లేని దాన్ని. అయ్యో అయ్యో అయ్యో, నేనే ఆయన్ని నా ఇంటికి తీసుకొచ్చి అవమానపరిచి పంపించేశానే. అదే ఇప్పుడు ఆయన నా ఇంట్లో ఉండుంటే ఈ కష్టకాలంలో నన్ను ఎంతో ఆదుకునేవాడు. వీళ్ళందరిలాగే నన్ను వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు. అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు ఏం చేయాలి కవిత? నేను ఇప్పుడు ఏం చేయాలి? అమ్మగారు ఇప్పటికైనా ప్రార్థన చేసుకోండి అమ్మగారు, ఏసై మిమ్మల్ని క్షమిస్తాడు. నేను ఎంత ఘోర పాపిని కవిత. ఏ మొహం పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి? ఎన్నోసార్లు ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడాను, ఇంటికి తీసుకొచ్చి మరీ అవమానించాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళి అడగాలి? నా వల్ల కాదు, నేను వెళ్ళలేను. అమ్మగారు ఏసే చాలా మంచివాడు అమ్మగారు, మిమ్మల్ని తప్పక స్వస్థపరుస్తాడు, క్షమిస్తాడు. ఒక్కసారి ప్రార్థన చేసుకోండి అమ్మగారు. సరే ఏసయ్యా, నేనెంతో బుద్ధి లేనిదన్నయ్యా, అయ్యా ఎంతో జ్ఞానం లేనిదాన్ని ప్రభువా. అయ్యా నేను నన్ను ఎన్నోసార్లు ప్రేమించినప్పటికీ ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి నీ గుండెల్లో ప్రభు గుణపాలు దింపానయ్యా. అయ్యా నీ గాయాలు రేపిందాన్నయ్యానయ్యా. అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నేను మంచిదాన్ని కాదు ప్రభువా. అయ్యా నన్ను అలా ఏ ప్రేమ లేదు ప్రభువా. అయ్యా ప్రేమ అని చెప్పి నా నోరు చెప్పింది కానీ అయ్యా నా హృదయం చెప్పలేదు యేసయ్యా. అయ్యా నన్ను క్షమించండి ప్రభువా. అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నాలాంటి పాపి ప్రభువా ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు యేసయ్యా. అయ్యా నేను దేనికి పనికిరాని దానిగా ఉన్నాను ప్రభువా. అయ్యా నన్ను క్షమించండి ప్రభు. అయ్యా నీ పేరు పలకడానికి కూడా నాకు అర్హత లేదేసయ్యా. అయ్యా నేను దేనికి పనికిరాని దాన్ని ప్రభువా. ఏసయ్యా నేను దేనికి పనికిరాని దాన్ని ప్రభువా. అయ్యా నేనెంతో మోసం చేశాను, నేనెంతో మానపరిచాను అయ్యా నా ప్రవర్తనతో. అయ్యా నన్ను క్షమించండి ప్రభువా. అయ్యా నన్ను క్షమించండి ఏసయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. అయ్యా
అయ్యా అయ్యా ఒక్కసారి ప్రభు అయ్యా ఆయనకి ఒక్కసారి అవకాశం దయచేయండి తండ్రి. అయ్యా ఒక్కసారి ప్రభు అయ్యా నాతో మాట్లాడండి అయ్యా. అయ్యా ఒక్కసారి నాతో మాట్లాడండి ప్రభు. అయ్యా నాతో ఒక్కసారి మాట్లాడండి అయ్యా. అయ్యా ఒక్కసారి నాతో మాట్లాడండి. ఓకే అమ్మా, ఒక్కసారి. ఇప్పటికే నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను. నన్ను నీ హృదయంలో చేర్చుకొని నీ బ్రతుకు మార్చుకుంటావని ఎంతో ఆశించాను. కానీ ఇచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు చేజార్చుకున్నావు. ఉండు, అయినా నీ కోసం ప్రాణం పెట్టి నేను నిన్ను క్షమించి మరొక చివరి అవకాశాన్ని నీకు ఇస్తున్నాను. నీకు ఉన్న రోగాన్ని స్వస్థపరుస్తున్నాను. నీ పరిస్థితులన్నిటినీ మార్చబోతున్నాను. ఇప్పటి నుండైనా నమ్మకంగా ఉండు. ఇక్కడ కూర్చున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, అసలు క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసా? క్రిస్మస్ అంటే ఆడంబరాలు కాదు, గొప్పలు కాదు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో, దిక్కులేని వారిని చేర్చుకొనుటయు, విధవరాండ్రను పరామర్శించుటయు, బీదలను కనికరించుటయు, మనుషుల వైపు చూడక వారిని ఆధారం చేసుకొనక ప్రతి విషయంలో యేసయ్య మీద ఆధారపడుతూ ఆయనను ఘనపరిచినప్పుడే నీ జీవితంలో నా జీవితంలో నిజమైన క్రిస్మస్ను అనుభవించగలవు. అలాగే నీ ఇంటిలోనికి కాదు, నీ హృదయంలోనికి దేవునిని ఆహ్వానించు. ఆయన ప్రేమను అందరికీ తెలియజేయటమే యేసయ్య కోరుకునే క్రిస్మస్.